వాట్ ఎవర్ డైట్ వీఆర్కే డైట్ అన్నది ఇట్స్ వండర్ఫుల్ డైట్. అది చాలా మందికి చాలా మంచి చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ నేను ఇనీషియల్గా ఆ డైట్ స్టార్ట్ చేసి వెయిట్ లాస్ అయ్యాను. ఐ రెస్పెక్ట్ వీఆర్కే సార్ వెరీ మచ్. అంటే ఒక తెలుగు రాష్ట్రాల్లో డైట్కి సంబంధించి అప్పటి వరకు ఉన్న బ్లైండ్ స్పాట్ని జనాలందరికీ తీసేసి ఒక రెవల్యూషన్ తీసుకొచ్చి డైట్ గురించి అవ్వచ్చు, లేకపోతే డైట్ చేస్తే వెయిట్ లాస్ అవ్వచ్చు, ఎక్సర్సైజ్ వల్ల కాదు డైట్ వల్ల వెయిట్ లాస్ అవుతుందని చెప్పి అందరికీ పెద్ద ఎత్తున ప్రచారం చేసినటువంటి వ్యక్తి వీఆర్కే. బట్ ఈ కీటోజెనిక్ డైట్ ఏదైతే కీటోసిస్ ప్రాసెస్ ఉంది, కీటోన్ బాడీ ప్రొడక్షన్ బాడీలో అవుతుంది అన్నది వీఆర్కే డైట్లోను కీటో డైట్లోను రెండిట్లోనూ జరుగుతుంది. ఎందుకంటే రెండు ఫిజియలాజికల్ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో అది నథింగ్ బట్ కీటోసిస్ ప్రాసెస్ లేదా కీటోజెనిక్ ప్రాసెస్. కీటోన్ బాడీస్ ప్రొడక్షన్ అన్నది బాడీలో జరగకపోతే వెయిట్ లాస్ అన్నది జరగదు. అందుకే మనం ఫ్యాట్ ఎక్కువ ఇవ్వడం అవ్వచ్చు. కీటోజెనిక్ డైట్స్లో అదే చేస్తాం, వీఆర్కే డైట్స్లో అదే చేస్తాం. ఇక్కడ మీరు చూసినట్లయితే జనరల్గా అందరూ వీఆర్కే డైట్స్లో లిక్విడ్ ఫాస్టింగ్ అని చెప్పి స్టార్ట్ చేస్తున్నారు. అసలు లిక్విడ్ ఫాస్టింగ్ ఎవరు చేయొచ్చు, ఎవరు చేయకూడదు, ఎవరు చేయాల్సిన అవసరం ఉంది, ఎవరు చేసిన ఉపయోగం ఉండదు అన్నది మనం ముఖ్యంగా తెలుసుకోవాలి. అసలు ఈ డైట్ స్టార్ట్ చేసి మనం ఎప్పటివరకు ఎడిక్ట్ అయిపోయినా కార్బోహైడ్రేట్స్కి ఎడిక్ట్ అయిపోయానో ఈ ఎడిక్ట్ అయిపోయిన కార్బోహైడ్రేట్స్ అన్ని వదిలేసి బయటకు వచ్చి ఈ ఫ్యాట్ డైట్లోకి ఎప్పుడైతే వస్తున్నామో, కీటోజెనిక్ డైట్స్లోకి ఎప్పుడైతే వస్తున్నామో అప్పుడు కొన్ని రోజులు మనకి కార్బ్ ఎడిక్షన్ రిలేటెడ్ కార్బ్ విత్డ్రావల్ సిమ్టమ్స్ అన్న కొన్ని ఉంటాయని గతంలో చెప్పాను. అంటే అవి చాలా పవర్ఫుల్ ఎడిక్టివ్ సబ్స్టెన్సెస్ కార్బ్స్. దాన్ని ఎప్పుడైతే వదిలేసి బయటకు వచ్చామో నికోటిన్ విత్డ్రావల్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, అలాగే ఆల్కహాల్ విత్డ్రావల్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయో కార్బ్స్ విత్డ్రావల్ సిమ్టమ్స్ కూడా కొన్ని ఉంటాయి. వాటి నుంచి మనం బయటకు రావాలంటే స్టార్టింగ్ లిక్విడ్ డైట్ కానీ స్టార్ట్ చేస్తే, లిక్విడ్ ఫాస్టింగ్ స్టార్ట్ చేస్తే మీకు చాలా బాడీ మీద చాలా ప్రెషర్ ఉంటుంది. అట్లాగే ఒకేసారి షాక్కి గురవుతుంది బాడీ. ఎందుకంటే మీరేం చేస్తున్నారు, అప్పటి వరకు నిన్నటి వరకు కార్బోహైడ్రేట్ ఓరియంటెడ్ డైట్ చేసి ఒక్కసారే సడన్గా లిక్విడ్ ఫాస్టింగ్ అని స్టార్ట్ చేసి బాడీని స్టార్వేషన్ మోడ్లోకి తీసుకెళ్ళి స్టార్వేషన్ మోడ్లోంచి కీటోసిస్ ప్రాసెస్లోకి దాన్ని తీసుకొస్తున్నారు. ఈ షాక్ ఏదైతే గురైందో బాడీ ఈ సమయంలో చాలా మీకు ఇబ్బంది అనిపిస్తుంది. బట్ లిక్విడ్ ఫాస్టింగ్ ఎవరికి అడ్వైస్ చేస్తామంటే జనరల్గా బాగా మార్బిడ్ ఒబిసిటీ అంటాం, అంటే BMI మోర్ దెన్ 35 ఉంటుంది కదా, ఇటువంటి వాళ్ళకి ఫస్ట్ స్టార్ట్ చేసిన లిక్విడ్ ఫాస్టింగ్తో స్టార్ట్ చేస్తే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అలాగే నేను ఒక 15 కేజీలు 20 కేజీలు ఎక్కువ ఉన్నాను, అంత మాత్రమే ఎక్కువ ఉన్నాను, నా BMI ప్రాబ్లీ ఇన్ బిట్వీన్ 28 to 35 అన్నప్పుడు మీరు లిక్విడ్ ఫాస్టింగ్ చేయాల్సిన అవసరం లేదు, కీటోజెనిక్ డైట్స్ చేయొచ్చు. రెండోది ఏంటంటే ఈ 1 మీల్ 2 మీల్ కన్న కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది కూడా నేను ఈ రోజు నుండి డైట్ స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి 1 మీలే చేయాలి. సో 1 మీల్ చేయాలి కాబట్టి ఈరోజు ఇప్పుడు నేను మార్నింగ్ సాలిడ్ ఫుడ్ తినేసాను, ఇంకా డే అంతా తినకూడదు, నేను స్టార్వ్ చేసుకోవాలి, ఆ క్లాస్ నేను తినకుండా ఉండాలి అనేటువంటి కాన్సెప్ట్స్ ఏమీ కీటోజెనిక్ డైట్స్లో ఉండవు. జనరల్గా ఎనీవన్ కీటోజెనిక్ డైట్ చేస్తున్న వాళ్ళు ఆకలి వేసినప్పుడు తినొచ్చు, ఆకలి అయినప్పుడు తినకూడదు. వీఆర్కే గారు కూడా అదే చెప్తున్నా సరే జనరల్గా కొంత కన్ఫ్యూజన్ జనాల్లో 1 మీల్ 2 మీల్ లిక్విడ్ ఫాస్టింగ్లో. ప్లస్ ఏవైతే గ్రూప్స్ మెయింటైన్ చేస్తున్నారో అందులో నిజంగా ఉన్న వాళ్ళందరికీ ఆ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ ఉందా లేదా అన్నది నాకు తెలియదు. మీ హెల్త్ కాంప్లికేషన్స్కి మీకు తగ్గట్టు ఎట్లా కస్టమైజ్ చేయాలన్నది కొంత తక్కువ చెప్పడం అనేది జరుగుతుంది గ్రూప్స్లో కూడా. ఇటువంటి సందర్భంలో మీరు నిజంగా ఒక కీటోజెనిక్ డైట్స్ చేయాలంటే ఎనీ టైమ్ యూ కెన్ కాంటాక్ట్ మీ. ఐ హ్యావ్ గివెన్ మై వాట్సాప్ నెంబర్, ఐ కెన్ హెల్ప్ యూ. ఇన్ఫ్యాక్ట్ ఐఎమ్ హెల్పింగ్ మెనీ ఆల్రెడీ. సో నా సజెషన్స్ అవ్వచ్చు, నేను ఏ విధంగా చేశాను కీటోజెనిక్ డైట్, దాని నుంచి మీరు నేను నేర్చుకున్నది అవ్వచ్చు, నేను చదువుకున్నది అవ్వచ్చు. సో ఈ వీటి నుంచి నేను కొన్ని టిప్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది, అలాగే డైట్ ఎలా చేయాలో చెప్పడం జరుగుతుంది. దాన్ని మీరు పాటించి నిరభ్యంతరంగా ఫుడ్ తీసుకుంటేనే మిమ్మల్ని మీరు స్టార్వ్ చేసుకోకుండా తింటూనే వెయిట్ తగ్గే పరిస్థితి కీటోజెనిక్ డైట్స్లో ఉంది. నేను జనరల్గా కీటోజెనిక్ డైట్ స్టార్ట్ చేసినప్పుడు 4 మీల్తో స్టార్ట్ చేయమంటాను. అంటే బ్రేక్ఫాస్ట్ తినొచ్చు, లంచ్ తినొచ్చు, డిన్నర్ తినొచ్చు, ఈవినింగ్ స్నాక్ తినొచ్చు. బట్ తినే పదార్థాలు ఏమున్నాయో అవి కీటోజెనిక్ ఓరియంటెడ్ ఫుడ్స్ అయి ఉండాలి. లైక్ వాట్ ఎవర్ వీఆర్ ఈటింగ్ ఇన్ వీఆర్కే డైట్. ఈ విధంగా 3 మీల్తో స్టార్ట్ చేయొచ్చు ఈ డైట్. ఒకసారి 3 మీల్ అయిపోయింది, ఫస్ట్ వీక్ మీరు ఈ ఎప్పుడైతే ఫ్యాట్ అలాగే మోడరేట్ ప్రోటీన్ తీసుకోవడం అలాగే చాలా తక్కువ మొత్తంలో కార్బోహైడ్రేట్స్ని బాడీలోకి పంపించారో మీకు ఆటోమేటిక్గా డిపెండింగ్ అపాన్ పర్సన్ 3 days అవ్వచ్చు, 4 days అవ్వచ్చు, లేదా 1 weekలో కీటోసిస్ ప్రాసెస్ అనేది మీ బాడీలో స్టార్ట్ అయిపోతుంది. దానికి ఏం చేయాలన్నది నేను వేరే వీడియోలో చెప్పాను, కింద లింక్ ఉంది, కావాలంటే మీరు ఓపెన్ చేసి మీ ఫ్యాట్ బర్నింగ్ స్టార్ట్ అయిందా, కీటోసిస్ మోడ్లోకి మీరు వెళ్ళారా లేదో తెలుసుకోవడానికి మీరు ఆ వీడియో చూసి అట్లా తెలుసుకోవాలన్నది మీరు చూడొచ్చు. ఇప్పుడైతే కీటోసిస్ ప్రాసెస్ స్టార్ట్ అయింది మన బాడీలో, మీకు ఆకలి వేయడం అనేది పూర్తిగా ఆగిపోతుంది. అప్పుడు సెకండ్ వీక్లో మీకు ఎప్పుడైతే ఫుడ్ కన్జంప్షన్ తగ్గిపోయిందో, ఫ్యాట్ బర్నింగ్ స్టార్ట్ అయింది, ఎక్కువ వెయిట్ లాస్ ఉంటుంది. అలాగే థర్డ్ వీక్ వెళ్ళేసరికి ఇంకా మీకు ఆకలి వేయడం అనేది తగ్గిపోతుంది. దానివల్ల మీరు 1 మీల్ చేయగలరు ఈజీగా. దాని తర్వాత ఇంకా మీకు అసలు ఆకలేదు కాబట్టి తప్పుడు లిక్విడ్ ఫాస్టింగ్ చేసినా ఇంకా ఎప్పుడైనా మధ్యలో వెయిట్ ఆగిందని మనం 3 weeks చేశాక ఇప్పుడు మళ్ళీ ఒక 1 week లిక్విడ్ ఫాస్టింగ్ చేస్తే అప్పుడు ఈజీగా చేయగలరు, ఎందుకంటే మీకు ఆకలి వేయట్లేదు,
ప్లస్ ఆల్రెడీ మీరు కిడోసిస్లో ఉన్నారు. సో ఈ విధంగా మనం కస్టమైజ్ చేసి డిజైన్ చేసి ఏ వీక్లో మీరు లిక్విడ్ ఫాస్టింగ్ చేయాలి, ఏ వీక్ వరకు 3 మీల్ తీసుకోవాలి, ఏ వీక్ 2 మీల్, ఎక్కడ నుంచి 1 మీల్ తీసుకోవాలి, సో మీకు ఫ్యాట్ బర్నింగ్ అవుతుందా లేదా, ఇవన్నీ మేము కీటోజెనిక్ డైట్స్లో చెక్ చేసి, నేను ఎస్పెషల్లీ ఎవరికైనా మానిటర్ చేసి, అలాగే వాళ్ళకి డైట్ స్టార్ట్ చేసే ముందు కొన్ని మెడికల్ టెస్ట్లు చేయించుకోమని చెప్పి ఈ విధంగా కస్టమైజ్ చేసి గైడ్ చేయడం జరుగుతుంది. ప్లస్ అంతేకాదు నేను ఈ డైట్ చేసి చాలా వెయిట్ తగ్గడం, మా ఫిజియలాజికల్ ఇష్యూస్ అన్ని, మెటబాలిక్ ఇష్యూస్ అన్ని రిజాల్వ్ చేసుకోవడం జరిగింది. సో ఇదందరూ ప్రజల్లోకి తీసుకెళ్తాం అన్నది ఏదైతే మంచి భావంతో వీఆర్కే గారు ముందుకు వచ్చారో అదే భావంతో నేను కూడా వస్తున్నాను. బట్ నేను ఏంటంటే ఈ వీఆర్కే డైట్లో ఉన్న చేద్దాం అనుకుంటున్న వాళ్ళకి ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ని అడ్రస్ చేద్దాం అన్న ఉద్దేశంతో నేను ముందుకు వస్తున్నాను. తర్వాత కూడా ముఖ్యంగా వీఆర్కే డైట్స్లో మనం చెప్పుకోవాల్సింది కోకోనట్ ఆయిల్. ఈ కోకోనట్ ఆయిల్లో వచ్చేసరికి కొందరు కోకోనట్ ఆయిల్ తీసుకోవడం స్టార్ట్ చేయగానే వాళ్ళకి డైజెస్టివ్ ఇష్యూస్, అలాగే మోషన్స్ అవ్వడం, సో ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి, కడుపు నొప్పి రావడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళకి అప్పటి వరకు ఆయిల్ తీసుకోవడం అనేది అలవాట్లేదు, ఒకేసారి ఆయిల్ ఇవ్వడం జరుగుతుంది. ఈ డైట్ మీద సరైన అవగాహన లేకపోవడం వల్ల డైరెక్ట్గా తీసేసుకోవాలి కావాలి ఆయిల్ అని చెప్పి డైరెక్ట్గా తీసుకోవాలి అనుకొని డైరెక్ట్గా వాళ్ళు ఆయిల్ కన్సంప్షన్ అన్నది స్టార్ట్ చేసేస్తున్నారు. మార్నింగ్ ఎంటీ స్టమక్ 20-30 ml కోకోనట్ ఆయిల్ బాడీలోకి పంపించేసరికి అప్పటి వరకు మన గట్కి అలవాటు లేదు ఈ ఆయిల్ని డైజెస్ట్ చేయడం అన్నది. కొద్దిగా ఆయిల్ ఏదో వస్తుంది అంతే తప్పితే ఇంతకుముందు వరకు. బట్ సడన్గా ఇంక వేరే ఏ మైక్రోన్యూట్రియంట్ రాకుండా ఒక్కసారి ఆయిల్ వచ్చేసరికి అది షాక్కి గురై దానికి తగిన ఎంజైమ్స్ అవ్వచ్చు, లేకపోతే దానికి తగిన గట్ ఫ్లోర్ అవ్వచ్చు మన దగ్గర రెడీగా లేకపోవడం వల్ల వాట్ ఎవర్ ఆయిల్ మీరు తీసుకుంది యాజ్ ఇట్ ఈస్ బయటికి పంపించడానికి మన డైజెస్ట్ సిస్టమ్ ట్రై చేయడం వల్ల మోషన్స్ అనేవి చాలామందికి అవ్వడం జరుగుతుంది. అందువల్ల ఇది కోకోనట్ ఆయిల్తోనే చెయ్యాలని లేదు. కీటోజెనిక్ డైట్స్లో జనరల్గా మేము అనలైజ్ చేసి కొన్ని క్వశ్చన్స్ అడగడం ద్వారా ఏ డైట్స్ చేయాలి, ఏ ఫ్యాట్తో మీరు డైట్ చేస్తే కరెక్ట్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొందరు గాల్ బ్లాడర్ ఇష్యూస్ ఉంటాయి. అది ఉన్నప్పుడు ఏ ఫ్యాట్తో డైట్ చేస్తే మీకు గాల్ బ్లాడర్ మీద స్ట్రెస్ తక్కువ ఉంటుంది అన్నది కూడా గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ఫుడ్ ఫ్యాట్ అండ్ ఫిట్నెస్ అన్నది ఇంకా మేము చాలా విస్తృత స్థాయిలో ముందుకు తీసుకెళ్దాం అన్నది జరుగుతుంది. ఎందుకంటే చాలామందికి ఈరోజు ఒక వీఆర్కే లాంటి వ్యక్తులు 1000 మంది అయినా మనకి ఈరోజు సమాజంలో అవసరం ఉన్నారు. ఎందుకంటే అన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ అంతమంది జనం బాధపడుతున్నారు. సో వాళ్ళందరినీ హెల్త్ ప్రాబ్లమ్స్ని బయటకు తీసుకురావాలంటే చాలామంది ముందుకొచ్చి ఈ డైట్ మీద అవగాహన ఉన్నవాళ్ళు, అలాగే కొంచెం బయాలజీ లేకపోతే యానిమల్ సైన్స్ చదువుకున్న వాళ్ళు, హ్యూమన్ సైన్స్ చదువుకున్న వాళ్ళు, డాక్టర్స్ అందరూ ముందుకొచ్చి ఈ డైట్ని డైటీషియన్స్ అవ్వచ్చు, లేదంటే డైట్ కన్సల్టెంట్స్ అవ్వచ్చు, న్యూట్రిషనిస్ట్ అవ్వచ్చు, అందరూ ముందుకు వచ్చి ఈ డైట్ని ముందుకు తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉంది. సో దీని మల్టిపుల్ ఆస్పెక్ట్స్ ఇందులో ఉన్నాయి. ఈ డైట్ అనేది చాలా మంచిది. ఎండ్ ఆఫ్ ది డే మనకు కావాల్సిన వెయిట్ తగ్గడం, మనం ఫిట్గా ఉండడం, యంగ్గా ఉండడం, ఇవి ఇంపార్టెంట్. కాబట్టి నా దృష్టిలో 2 డైట్స్ మంచివే. కీటో డైట్స్ ఇంకా మనం కస్టమైజ్ చేయడానికి చాలా అవకాశం ఉంది. సో మీరు ఏ విధంగానూ భయపడకుండా హ్యాపీగా ఈ డైట్స్ చేసి వెయిట్ తగ్గుతారని, హెల్తీగా ఫిట్గా ఉంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. Thank you very much.